అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎదురు తిరిగిండు. ఎట్లా ఎదురు తిరిగిందంటే మొన్న అసెంబ్లీలో ఒక ఇష్యూ గురించి దానం నాగేందర్ మాట్లాడిండు. హైడ్రా అని గవర్నమెంట్ ఒక కొత్త వ్యవస్థను క్రియేట్ చేసింది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్. అంటే గవర్నమెంట్ జాగలు, చెరువులు ఇవటి అన్నిటినీ కాపాడడం ఇలా బాధ్యత. ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఇంకేదైనా వచ్చినప్పుడు అది కూడా ఈ సంస్థ కూడా పనిచేస్తుంది. దీనికి కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ గారు ఉన్నారు. ఇంకా అది ఇప్పటికే 2000 మంది, దాదాపు 2000 మంది సిబ్బంది హైడ్రాలో పనిచేసే దానిలో నియామకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతా పోలీస్ ఆఫీసర్స్ చాలామంది ఉంటారు, కొంత రెవెన్యూ వాళ్ళు వీళ్ళంతా కూడా దానిలో ఉంటారు. అయితే దానం నాగేందర్ అసెంబ్లీలో ఏం మాట్లాడిందంటే హైడ్రాను స్వాగతిస్తున్నాం, హైడ్రాలో మా అవకాశం అయితే మమ్మల్ని కూడా ఇవ్వండి, ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆస్తులు కాపాడేందుకు మేము కూడా ముందుకు వస్తాం అని దానం నాగేందర్ మాట్లాడిన మాటలు విందాం. తర్వాత నేను మళ్ళీ ఆయన ఇప్పుడేం మాట్లాడుతూ విందాం. వినిపిస్తుందా? కొంతమంది హైదరాబాద్ కు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి హైదరాబాద్ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇలా సభ్యులు చేర్చినట్టయితే టైం టు టైం మేము కూడా మా సజెషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సబ్జెక్టు వారు కన్వీనియంట్ అధ్యక్ష ఇచ్చినట్టయితే మా సజెషన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా అధ్యక్ష ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరినో ఉద్దేశపూర్వకంగా కించపరచాలనో లేకుంటే ఆపర్చునిటీని హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యని ఈ వేదిక ద్వారా హౌస్ ద్వారా సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవాలి. అది అసెంబ్లీలో హైడ్రా స్వాగతిస్తూ హైడ్రాలో ఎమ్మెల్యేలు కూడా ఉండాలి, మేము కూడా సూచనలు సలహాలు చేస్తామని. ఏది గవర్నమెంట్ జాగాలు అంటే జిహెచ్ఎంసీ పార్కులు కావచ్చు, హైదరాబాద్ చుట్టూ ఉండే గవర్నమెంట్ స్థలాలు కావచ్చు, తర్వాత నాలాలు మురికి కాలువలు, నాలాలు, మూసి, తర్వాత పార్కులు, వీటన్నిటిని కాపాడేందుకు హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చినాక ఏమైంది, స్వాగతించిండు, అయిపోయింది దానమన్న. ఏమైంది, నందగిరి హిల్స్ అని చెప్పి బంజారా హిల్స్ ఆ కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉంటుంది. దానిలో అంతా వివిఐపి జోన్, అది విఐపి అందరూ ఉంటారు దానిలో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా దానిలో ఉంటుండే ఆ కాలనీలో నందగిరి హిల్స్లో. దానిలో ఒక జిహెచ్ఎంసీ పార్కులు అన్ని కబ్జా అవుతున్నాయని గత గవర్నమెంట్లోనే మొత్తం ఫెన్సింగ్ వేసారు. గత ప్రభుత్వం వేసింది ఫెన్సింగ్. ఎందుకంటే ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు అందరూ దాన్ని జరుపుకుంటూ వచ్చి జిహెచ్ఎంసీ పార్కులు చిన్నగా చేశారు. ఇప్పుడు ఈ హైడ్రా వచ్చిన తర్వాత రంగనాథ్ గారు ఇంకా కొంత పగడ్బందీగా అసలు దానిలో ఎడ్జిలేంది, దానిలో కథ ఏంది అన్నీ చూసే ప్రయత్నం నడుస్తుంటే దానమన్న ఏం చేసింది తెలుసా, కొంతమంది వాళ్ళ అనుచరులను పెట్టి అవి కూలగొట్టిచ్చేసిండు. అది హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది. అది కూలగొట్టేస్తే కేసు అవుతుంది కదా. కేసు అయింది. కేసు ఆయనకి ఏం మాట్లాడుతున్నారు, రంగనాథ్ గారి మీద ఏం మాట్లాడుతున్నారు వినండి. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను అలా ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి, మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను, రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను, ఇన్స్పెక్టర్ విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు అవన్నీ తెలుసుకోకుండా సోమవారం కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ, కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. నేను ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురించావని నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్ఐ గారు మల్లయ్య గారు గెలిపిస్తే రాలేదు. ఇట్లా చాలా మందిని చూసాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా ఇట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ చేస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మాకేదో మేము పబ్లిక్ లైఫ్ లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాల అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు కలిగి బుల్లెట్ మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడటం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి. ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీ లోకుంటారా? జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము, ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి ఇది వాళ్ళని అడ్డంగా పెట్టి, అక్కడున్న ఒక బస్తీ వాసన అడ్డంగా పెట్టి దానమన్నా చేస్తున్న రాజకీయం ఇది. రంగనాథ్ అంట ప్రచారం కోసం
న్యూస్లో వార్తల్లో ఉండడానికే ఆయన మీద కేసు బుక్ చేశారట. ఆయననే హైడ్రాను స్వాగతించిండు అసెంబ్లీలో. ఉండాల్సింది హైడ్రా, మేము కూడా మెంబర్గా ఉంటాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి, సూచన సలహాలు చేస్తామన్నారు. ఇప్పుడు ఆ హైడ్రా పనిచేస్తే దాని మీద లొల్లి కేసు పెట్టిన దేకులేంగే, నేను లోకల్, నువ్వు నాన్ లోకల్, నీవేంది ఉంటావు పోతావు, నేను ఇక్కడనే ఉంటా చూసుకుంటా, రంగనాథ్ కథ ఏందో తెలుస్తా అంటుండు. రంగనాథ్కి ఆ పోస్ట్ ఇష్టం లేదంట, అందుకని అదంతా చేస్తున్నా అని చెప్తున్నారు. ఇందులో నేను రేవంత్ రెడ్డిని ఈయన ఎదిరిస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి కదా హైడ్రాను పెట్టింది, ముఖ్యమంత్రి గారే కదా హైడ్రాను స్థాపించింది, ఈ ప్రభుత్వమే తీసుకొచ్చింది హైడ్రా, అంతకుముందు ప్రభుత్వంలో లేదు. అంతకుముందు మున్సిపల్ జిహెచ్ఎంసీ ఆఫీసర్లతో ఒక కమిటీ ఉండే, ఒక ఉన్నత స్థాయి కమిటీ ఉండే, హై లెవెల్ కమిటీ. ఆ కమిటీయే ఆ చెరువులు దానికి దీనికి కబ్జాకంగా మిగతా దానికి ఫెన్సింగ్ వేయడమో లేకపోతే కట్టగట్టడమో అట్లాంటి వాళ్ళు చేశారు. ఇప్పుడు వచ్చి హైడ్రా కాపాడే ప్రయత్నం చేస్తుంటే దానికి రాజకీయాలకు గుంజి ఒక ఆఫీసర్ మీద, ఐపీఎస్ ఆఫీసర్ మీద మాట్లాడుతున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్ నియమించింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. హైడ్రాను ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి గారే. ప్రభుత్వ స్థలాల కాపాడుకోవడం కోసం రంగనాథ్ గారిని పెట్టింది సీఎం గారే. ఇప్పుడేమో సీఎంకి ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు ఈయన. అంటే ఆయన వరకు వచ్చే వరకు ఈయననేమనొద్దు, హైడ్రా అనేది ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ వదిలేసి మిగతా దగ్గర పనిచేయాలి. ఏమనంటే దళితులు ఆ కాలనీలో ఉండొద్దా అనేది కామెంట్ చేసిండు. అన్ని కాలనీలు ఉండాలి దళితులు. మీ ఇంటికాడ బంజారా హిల్స్లో కూడా కొద్దిలను చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేసిండు, పక్కిళ్ళు కొనుక్కున్నాడో ఏం చేసిండో, అక్కడ కూడా ఉండాలి. అంత పెద్ద ఇంట్లో కూడా ఉండాలి, ఇవ్వాలి అక్కడ కూడా. ఎక్కడైనా ఉండాలి, ఎక్కడైనా నందగిరి హిల్స్ అని ఇవ్వాలి, బంజారా హిల్స్ అని ఇవ్వాలి, జూబ్లీ హిల్స్ అని ఇవ్వాలి, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, మనకు ఆ హక్కు ఉంది. కానీ దాన్ని రాజకీయం చేస్తున్నాడు చూడు, రేవంత్ రెడ్డిని ఎదిరిస్తున్నాడు క్లియర్గా. ఆయన నియమించిన దాన్ని మీద మాట్లాడుతున్నాడు అంటే వ్యతిరేకిస్తున్నట్టే. ఇప్పుడు ఏంటంటే ఈయన ఏమనుకుంటున్నా అంటే, నన్ను కాపాడేది, నేను అధికార పార్టీలో ఉన్నా, నన్ను కాపాడేది రేవంత్ రెడ్డి అని అనుకుంటున్నాడు ఈయన. నన్ను కాపాడుతుంది అధికార పార్టీలో ఎమ్మెల్యే మీద, నేను కాంగ్రెస్కి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వస్తే కూడా నా మీద కేసు పెట్టడం ఏంది, నేను ఏదో ఏపోతే అధికార పార్టీకి వచ్చింది అన్న దీనికోసమే వచ్చిందే, దీనికోసము నా మీద కేసు పెడతారా? అదే బీఆర్ఎస్ నుండి చేయగలడా? అదే ప్రతిపక్ష పార్టీ నుండి చేయగలడా దాన నాగేందర్ గారు? చేయలేరు. ఎక్కడ ఏలు కూడా పెట్టలేడు, కాలు కూడా పెట్టలేడు. అప్పుడు గవర్నమెంట్ సీరియస్గా కేసు వేసి లోపలేస్తుంది తీసుకుపోయి, ప్రభుత్వ జాగాల ఏదో ఏవేండని. ఇప్పుడు అధికార పార్టీలో ఉండి చేస్తుంటే ఇప్పుడు కూడా కేసు అయింది రంగనాథ్ మీద. అక్కస్ ఇది. రంగనాథ్ గారు చాలా కేసులు ఉన్నాయి, అంతకుముందు చాలా కేసులు డీల్ చేసిండ్రు, చాలా సీనియర్ పర్సన్ ఆయన. అందుకే హైడ్రాక్ పెట్టిండ్రు. దాన్ని కూడా రాజకీయాల గుంజి ఆయన వేసే పనికి అడ్డం పడుతున్నందుకు రాజకీయాల గురించి ఏదో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి రేవంత్ రెడ్డి గారు ఏం స్పందిస్తారు. ఇప్పుడు దాన నాగేందర్ గారు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి హైడ్రా ఎత్తేస్తారా, రంగనాథ్ గారిని లేపేస్తారా, ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.